అందరికీ నమస్కారం. లేని లిక్కర్ స్కామ్ జరిగినట్టు 3,200 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్టు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందరినీ కావాలనే కట్టుకథలతో కల్పితాలతో ఒక స్కామ్ ని సృష్టించి అందులో పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లడానికి ఈ స్కామ్ ని సృష్టించారని రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు ఏ ప్రాతిపదికన 3,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ ఖజానా నుండి ప్రజాధనం ఎక్కడైనా దుర్వినియోగం అయిందా? నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా డబ్బు దోచిపెట్టారా? లేకపోతే లంచాలు ఆశించి ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ వనరులు గాని లేకపోతే కాంట్రాక్టులు గాని ఏమన్నా కట్టబెట్టారా? ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారా? ఇవేమీ జరగనప్పుడు అసలు స్కామ్ జరిగిందని ఎలా చెప్పగలరు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఒక్క డిస్టిలరీకైనా అనుమతి ఇచ్చారా? సమాధానం చెప్పాలి. 43,000 బెల్ట్ షాపుల్ని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన మాట నిజం కాదా? అమ్మకాలని నియంత్రించాలని రాత్రి 9 గంటల వరకే మద్యం అమ్మకాలు చేయాలని చాలా కఠినంగా మరి అమ్మకాల సమయాల్ని ఆయన కఠినతరం చేసిన మాట నిజం కాదా? ఒక్క డిస్టిలరీకైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 14 డిస్టిలరీలకి అనుమతి ఇచ్చారు. ఆయన హయాంలోనే స్కామ్ జరిగిందని ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన కూడా ఆ స్కామ్ లో ముందస్తు బెయిల్ తీసుకునే ఈరోజు బయట ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మద్యం అమ్మకాలు టార్గెట్ దాటి అమ్మకాలు చేస్తే బార్లు కానీ వైన్ షాపులు కానీ ఒక ప్రివిలేజ్ ట్యాక్స్ ని గవర్నమెంట్ కట్టాలి. చంద్రబాబు నాయుడు గారు మంత్రిమండలి కూడా తెలియకుండా ఆ ప్రివిలేజ్ ట్యాక్స్ ని రద్దు చేయడం వలన నాడు ప్రభుత్వ ఖజానాకి 5,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందనే కదా కేసు నమోదయ్యింది. 5,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందనే కదా మీరు కూడా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ముందస్తు బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. ఈ రోజున ఈ విషయాలన్నీ దాచిపెట్టి లేని స్కామ్ జరిగినట్టు 3,200 కోట్ల రూపాయలు ఏదో నష్టం వాటిల్లినట్టు సంబంధం లేని వ్యక్తుల్ని అసలు లేని కేసుని ఏదో అందరూ ఉన్నట్టుగా అందులో కావాలని అరెస్టులు చేసి కక్షపూరిత రాజకీయాలకి రాష్ట్రంలో తెరలేపారని ఇప్పటికే ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేకపోతా ఉన్నారు, సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతా ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతా ఉన్నారు, పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇవన్నిటి నుంచి తప్పించుకోవడానికి మీరు ప్రజల దృష్టి మరల్చడానికే లేని లిక్కర్ స్కామ్ ని ఉన్నట్టు ప్రచారం చేస్తూ ఉన్నారన్న విషయం ప్రజలకు అర్థమైంది. మీరు మొదటి ఏడాది సంక్షేమ పథకాలని ఇంతవరకు ఒక్కటైనా ఇచ్చారా? ఒక్కటైనా సంక్షేమ పథకం పూర్తి స్థాయిలో అమలు చేశారా? ఉద్యోగాలు ఉపాధి కల్పన ఎక్కడైనా చేశారా? పెట్టుబడులు తెచ్చారా? అన్ని వైఫల్యాలు ఉన్నాయి. వైఫల్యాల ఊబిలో కూరుకుపోయి ఈ రోజున మీరు వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి లేని లిక్కర్ స్కామ్ ని సృష్టించారు. 2014-19 మధ్య లిక్కర్లో మీరు చేసినటువంటి స్కామ్లన్నీ ఒకసారి బయటికి రావాలి. 2018-19లో ఎక్సైజ్ ఆదాయం 16,000 కోట్లుంటే 2023-24లో ఆదాయం 24,000 కోట్లకి వెళ్ళింది. అంటే ఆదాయం పెరిగితే ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వస్తే స్కామ్ జరిగినట్ట. 2018-19లో 16,000 కోట్లే కదా ఆదాయం ఉంది. అంతకన్నా తగ్గాలి కదా స్కామ్ జరిగితే. కానీ 2023-24లో 24,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మరి ఆదాయం పెరిగితే స్కామ్ ఎలా జరుగుతుంది చెప్పండి? మీ హయాంలో 2018-19లో 6 లక్షల లిక్కర్ కానీ బీర్ కేసెస్ కానీ అమ్మకం జరిగితే 2023-24లో కేవలం 4,44,00,000 మద్యం బీర్ అమ్మకాలు జరిగినాయి, కేసుల అమ్మకాలు జరిగినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1/3 వంతు అమ్మకాలు తగ్గాయి.
రేట్లు పెంచడం వల్ల కదా ఆదాయం పెరిగింది. ఇది అందరికీ తెలుసు. రేట్లు పెంచడం వలన ప్రజలు మద్యం తీసుకోవడానికి దూరం అవుతారనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారని పదే పదే చెప్పారు. మీ హయాంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలు, ప్రివిలేజ్ ఫీజును కూడా మీరు రద్దు చేసి స్కామ్ చేసినటువంటి మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ పార్టీ మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేని స్కామ్ ని సృష్టించారని ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి ఒక మాట వచ్చింది, లిక్కర్ స్కామ్ జరిగింది, ఇందులో చాలా మంది వ్యక్తులు ఉన్నారని ఆయన మాట్లాడారు. ఆ మాటను నిజం చేయడానికి ఒక టీం ఏర్పాటు చేసి కావాలని లేని స్కామ్ ని ఉన్నట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రజల్ని బాగా తాగించమని ఎక్సైజ్ ట్యాక్స్తో రివ్యూ చేసిన మాట నిజం కాదా? ఆదాయాన్ని ఎలాగైనా సరే ఏడాది 38,000 కోట్లకు తీసుకెళ్లాలని చెప్పిన మాట నిజం కాదా? ఎక్సైజ్ శాఖ మీద ఆదాయం 14.8% నుంచి 17.5% ఎలాగన్నా పెంచాలని టార్గెట్లు పెట్టిన మాట నిజం కాదా? మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకొని కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పాలన సాగించట్లేదా? ప్రజలు బాగా తాగించండి, రోడ్ల మీద పడేలా చేయండి, ప్రభుత్వ ఖజానా నింపండి అని ఎక్సైజ్ అధికారుల రివ్యూ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పారా, చెప్పలేదా? చెప్పండి. మీరు అధికారంలోకి రావంగానే మళ్ళీ రాష్ట్రం మొత్తం ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు తెలుసుకోలేదా? వేల పాలా లేకుండా ఇష్టానుసారం అమ్మకాలు చేయట్లేదా? రాష్ట్రంలో ఉండేటువంటి అనేక డిస్టిలరీ కంపెనీలకి అనుమతులు ఇచ్చింది మీరే కదా. ఒక్కటంటే ఒక్క కంపెనీకైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి ఇచ్చారా? మీరు సుమారు 14 డిస్టిలరీ కంపెనీలకి అనుమతి ఇచ్చిన మాట నిజం కాదా? 99 రూపాయలకే క్వార్టర్ నాణ్యమైన మద్యం ఇస్తానన్నారు. ఇచ్చారా? పోనీ ఇచ్చారా? ఈ రోజున మద్యం క్వార్టర్ బాటిల్ కొనాలంటే 200 రూపాయలు కొనుక్కోవాల్సి వస్తూ ఉందంట. 99 రూపాయలకే నాణ్యమైన మద్యం అని ప్రచారం చేసుకున్నారు. కానీ ఓ పక్క నుంచి విస్తృతంగా తాగండి, అధికారులను బాగా అమ్మండి, రాష్ట్ర ఖజానాని మద్యం బాబుల తాగుబోతులతో నింపండి అని టార్గెట్లు పెట్టి 38,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేలా చూడాలని మీరు పదే పదే చెప్తా ఉన్నారు కదా. ఈ రోజున అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే చాలా చోట్ల ఈ బెల్ట్ షాపులు నడిపేటువంటి వాళ్ళు ఒక ఏదైతే పెన్షన్ ఇస్తా ఉన్నారో ఆ పెన్షన్ కార్డులని వాళ్ళ దగ్గర పెట్టుకొని 4,000 రూపాయల వరకు మరి చాలా చోట్ల మద్యం ఇస్తా ఉన్నారు. చాలా మంది పెన్షన్ వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళట్లా, బెల్ట్ షాపులకే ఇచ్చేస్తా ఉన్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకుల దగ్గరనే ఈరోజు పెన్షన్ కార్డులు ఉంటా ఉన్నాయి. ఇది నిజం కాదా? చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలోనే పెన్షన్ కార్డులు ఉన్నాయి. 4,000 రూపాయల వరకు తాగే వరకు వాళ్ళకి ఇవ్వడం, ఆ కార్డులు మీ దగ్గర పెట్టుకోవడం, ఆ డబ్బులు మీరు పెన్షన్ ఇచ్చిన రోజు తీసుకోవడం. ఇది కదా స్కామ్ అంటే. గౌడ సామాజిక వర్గానికి కేటాయించినటువంటి షాపులు ఎక్కడైనా గౌడ సామాజిక వర్గాలు నడుపుతున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధీనంలో నడుస్తా ఉన్నాయా? పేరుకేమో గౌడ సంఘం వాళ్ళకి గౌడ సామాజిక వర్గానికి కేటాయించామని చెప్పారు. కానీ ఆ షాపులన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధీనంలో నడుస్తున్న మాట నిజం కాదా? లిక్కర్ స్కామ్ నడిపింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అందరూ చూస్తూ ఉన్నారు కదా, బెల్ట్ షాపులు విస్తృతంగా తెరిచారు, ఏలపాలా లేకుండా మద్యం అమ్మకాలు చేస్తూ ఉన్నారని ప్రజలకు తెలియదా? చెప్పండి. రాష్ట్రంలో ఏ వర్గమైనా సరే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎక్కడైనా ఒక్కరు సంతోషంగా ఉన్నారా? ఏ రైతుకైనా గిట్టుబాటు ధర ఉందా? రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి లబో దిబోమని ఏడవట్లేదా? మద్దతు ధర లేదని రోడ్ల మీదే వాళ్ళు పండించిన పంట రోడ్ల మీదే మరి వాళ్ళందరూ పడేసి వెళ్ళట్లేదా? కనీసం రైతులకి మద్దతు ధర, గిట్టుబాటు ధర ఇప్పించడానికి కూటమి ఒక్క ప్రయత్నం అనేది చేసిందా?
ప్రజలెవరికి కూడా ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, డబ్బులు లేక లబోదిబోమంటూ ఉంటే వాళ్ళ కోసం కనీసం ఆలోచన చేశారా? కనీసం వాళ్ళ కోసం ఆలోచన చేశారా? రివ్యూలు పెట్టి బాగా తాగించమని మాత్రం ప్రజలకి మీరు చెప్తా ఉన్నారు, అధికారుల్ని ఆదేశిస్తా ఉన్నారు. మీరు ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడే మార్గం లేక ఆ వైఫల్యాల ఊబిలో కూరుకుపోయి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణని చూసి తగ్గించాలనే ఇటువంటి కుట్రలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిలబడవు. ప్రజాక్షేత్రంలో మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇవన్నీ తిప్పి కొడతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.